సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో ఎవ్రీవన్. సో మార్కెట్లో ఐపీఓస్ వెల్లువ అనేది మనకి స్టార్ట్ అవబోతోంది. ఎందుకంటే మార్కెట్స్ అన్నీ కూడా ఇప్పుడు కొంచెం పాజిటివ్లోకి వచ్చాయి. సో యుఎస్ అండ్ ఇరాన్ పీస్ అగ్రిమెంట్ జరిగింది. స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ కూడా ఓపెన్ అవుతుంది. జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా తగ్గగానే ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్న ఐపీఓస్ అన్నీ కూడా నెక్స్ట్ 6 monthsలో రాబోతున్నాయండి. మీరు అన్నీ కూడా మీ ఫైనాన్సెస్తో రెడీగా ఉండొచ్చు. సో ఈ రోజే ఆకాష్ అంబానీ జియో అండ్ రిలయన్స్ మీటింగ్లో యాన్యువల్ జనరల్ మీటింగ్లో డిక్లేర్ చేశారు. సో జియో ప్లాట్ఫామ్స్ ఆర్ ఫైనల్లీ కమింగ్ ఇన్ టు ద ఐపీఓ, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐపీఓ ఎవరని అంటున్నారు. సో వాళ్ళు కూడా ఫైల్ చేస్తున్నారు సెబీకి. ఆ తర్వాత మనకి ఎన్ఎస్సి ఎప్పటి నుంచో 5 years నుంచి లాంగ్ వెయిట్ తర్వాత ఫైనల్గా ఎన్ఎస్సి కూడా వాళ్ళు కూడా ఫైల్ చేశారు. సో అది కూడా వాళ్ళ డేట్స్తో ఐపీఓ డేట్స్తో రాబోతోంది. అది కూడా బిగ్గెస్ట్ ఐపీఓ, ఆల్మోస్ట్ 30,000 crore ఓఎఫ్ఎస్తో మనకి ఎన్ఎస్సి వాళ్ళు రాబోతున్నారు. ఆ తర్వాత ఈ కామర్స్ నుంచి మనం చూసుకున్నట్లయితే జెప్టో రాబోతోంది. అలానే ఎన్బిఎఫ్సిస్ నుంచి మనకి హీరో ఫిన్క్రాప్ రాబోతోంది. అలానే ఏఎంసీస్ అండ్ ఫండ్స్ మేనేజ్మెంట్ నుంచి ఎస్బీఐ ఫండ్స్ మేనేజ్మెంట్ వస్తోంది. అలానే అనలిటిక్స్ అంటే ఏఏకి సంబంధించిన ప్రాక్టికల్ అనలిటిక్స్ అనే కంపెనీ మనకి రాబోతోంది. అలానే హాస్పిటాలిటీ హోటల్స్ కి సంబంధించి ప్రెస్టీజ్ హాస్పిటాలిటీస్ దగ్గర నుంచి మనకి ప్రెస్టీజ్ వాళ్ళది మనకి అదొక ఐపీఓ రాబోతుంది. సో ఇలా చాలా మేజర్ ఐపీఓస్ నేను ఇక్కడ మీకు మెన్షన్ చేశానండి. బట్ దెర్ ఆర్ మెనీ అదర్ ఐపీఓస్ విచ్ ఆర్ కమింగ్. అలానే గవర్నమెంట్ కూడా కొంచెం ఫిజికల్ డెఫిసిట్ ని తగ్గించుకోవడానికి వాళ్ళు కూడా స్టేక్ సేల్ అనేది స్టార్ట్ చేశారు. సో గవర్నమెంట్ వాళ్ళు డిస్ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి కొంత స్టేక్ సేల్ అంటే కొన్ని పిఎస్యు బ్యాంక్స్ అంటే ఎస్జిఎవెన్ కానీ ఎన్ఎల్సి కానీ గేల్ గ్యాస్ ఇలాంటివి కూడా మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇవన్నీ కూడా పిఎస్యూస్ గవర్నమెంట్వి వాళ్ళ స్టేక్ సేల్ డిస్ఇన్వెస్ట్మెంట్ కోసం అవి కూడా మీకు రాబోతున్నాయి. సో ఒకవైపు పిఎస్యు సెక్టార్కి సంబంధించిన కంపెనీస్, ఒకవైపు ఈ బిగ్గెస్ట్ సెక్టార్స్కి సంబంధించిన ఐపీఓస్ అన్ని కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. సో హౌ టు లుక్ అబౌట్ ఇట్ అంటే వీటిని ఎలా తీసుకోవాలి, ఎలా మనం సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ లాస్ట్ ఒక 4-5 years గ్రోత్ ఎలా ఉంది, వాళ్ళు నిజంగా ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ అయినా మీకు లాస్ మేకింగ్ కంపెనీస్ అయితే మీరు కంప్లీట్గా అవాయిడ్ చేయొచ్చండి. సో ప్రాఫిట్స్ ఏవైతే కన్సిస్టెంట్ గా తీసుకొచ్చిందో అది మనము చెక్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంకోటి ఏంటంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్. ఇప్పుడు ఎన్ఎస్సి తీసుకున్నారనుకోండి, దానికి అసలు కాంపిటీషనే లేదు. సో వరల్డ్స్ లార్జెస్ట్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ గా మనం ఎన్ఎస్సిని చూడొచ్చు. సో కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది. బట్ ఇన్ ద సేమ్ టైం వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. వాల్యుయేషన్స్ చూసుకునేటప్పుడు అదే పర్టికులర్ సెక్టార్లో మిగతా కంపెనీస్ వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, వాటి పిఈ ఎలా ఉంది, తర్వాత ప్రైస్ టు బుక్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఆర్ఓఈ ఎలా ఉంది, ఇలా మీరు అదే సెక్టార్లో ఉన్న మిగతా కంపెనీస్తో కానీ మీరు కంపేర్ చేసుకున్నట్లయితే ఈజీగా మీరు సెలెక్ట్ చేసుకుంటారండి. అవి వాల్యుయేషన్లో హైలో ఉన్నాయా, లోలో ఉన్నాయా అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అలానే ప్రమోటర్స్, ఇప్పుడు రీసెంట్ గా మనం ఒకటి చూసాం, రాజేష్ ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా వాళ్ళు వెళ్ళారు అంటే హైయెస్ట్ ప్రైస్కి వెళ్ళింది. ఆ తర్వాత ఏ విధంగా అది 90% వెల్త్ ని ఎరోడ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. ఎప్పుడైతే ప్రమోటర్స్ ఖచ్చితంగా లేకపోతే అది కూడా ఎంత మంచి వాల్యుయేషన్స్ తో మనకి అంటే ఎంత అట్రాక్టివ్ గా కనిపించినా వి షుడ్ అవాయిడ్ ఇఫ్ ద ప్రమోటర్స్ గవర్నెన్స్ కానీ బాగాలేకపోతే మనం దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేసేయాల్సి ఉంటుందండి. సో ఏ విధంగా ఐపీఓస్ మనకి బజ్ కనబడుతుందో అలానే అన్లిస్టెడ్ షేర్స్ కూడా మనకి అదే రకంగా బజ్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాయండి. ఇప్పుడు ఎన్ఎస్సిలో మీకు కావాలి అనుకుంటే బయట మనకి 2050, 2040 ఈ రేంజ్లో మనకి అవైలబుల్గా ఉన్నాయని నాకు చాలా మంది సజెస్ట్ చేశారు. అలానే జెప్టో కూడా 35 నుంచి 40 వరకు అవైలబుల్గా ఉందని చెప్తున్నారు. సో కొంతమంది ఏంటంటే ఐపీఓ వరకు కూడా వెయిట్ చేయట్లేదండి. అన్లిస్టెడ్ షేర్స్లో మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటే వాటిని కూడా పికప్ చేసేసుకుంటున్నారు. అంటే యూ కెన్ సీ ద డిమాండ్, వీటికి ఎంత డిమాండ్ ఉందో. బట్ అగైన్ గ్రే మార్కెట్ ప్రైస్ కానీ చూసి మీరు, లేకపోతే ఫ్యాన్సీ మనకి ఏవైతే ఎక్కువగా వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటూ మనకి మీడియాలో ఎక్కువగా చెప్తున్నారు అవి కూడా కొంచెం అంటే అలాంటివి అంటే వాటి లాస్ మేకింగ్ కంపెనీస్ ని కూడా చాలా అంటే ఎవరైతే వెంచర్ క్యాపిటలిస్టులు ఉంటారో వాళ్ళందరూ ఎగ్జిట్ అవ్వడానికి కూడా ఈ ఐపీఓ ఒక రూట్ అవుతుంది. కాబట్టి సో వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ఈ ఐపీఓ వస్తుందా, డెట్ రీకన్స్ట్రక్షన్ కి వస్తుందా, లేదా ఎక్స్పాన్షన్ కోసం వస్తుందా, ఇవన్నీ కూడా అసలు రీజన్ ఏంటి, ఆ కంపెనీ గురించి మీరు వాటి బిజినెసెస్ ప్రాఫిటబుల్
బిజినెస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. దానికి మేము చాలా డీటెయిల్ గా చెప్పాము. పీర్ కంపారిజన్ అనేది చేసుకోవాలి, ప్రాఫిటబుల్ గా ఉందా, గ్రోత్ ప్రొజెక్షన్స్ ఎలా ఉన్నాయి, నెక్స్ట్ 5 years వరకు ఏ విధంగా ఉంటాయి, ఇవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ అగైన్ ఐఎమ్ గివింగ్ సర్టెన్ గైడ్ లైన్స్. అంటే మీరు సెక్టార్ వైజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. అంటే దేర్ ఆర్ మెనీ ఎస్ఎంఈస్ మైట్ కమ్ ఇన్ ద ఫర్దర్. అలానే కొన్ని ఐపీఓస్ ఎస్ఎంఈస్ అన్ని కూడా మీకు వస్తున్నాయి కాబట్టి, సో కొన్ని సెక్టార్ నుంచి ఎప్పుడైతే ఐపీఓస్ వస్తున్నాయో వాటిని మీరు డెఫినెట్ గా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. లైక్ ఎగ్జాంపుల్ ఏఏ ఎనేబుల్డ్ కానీ, సాస్ కానీ, వీటికి సంబంధించిన ఈ డేటా సెంటర్, డేటా అనలిటిక్స్ సంబంధించిన ఏవైనా ఎస్ఎంఈ ఐపీఓస్ కానీ, లేకపోతే ఐవీస్, లెట్స్ ఎగ్జాంపుల్ ఈ ప్రాక్టికల్ అనలిటిక్స్ అని చెప్పాం కదా, సో ఇలాంటివి ఏమైనా ఏఏ ఎనేబుల్డ్ వచ్చిన ఇలాంటి కంపెనీస్ ని మీరు కొంచెం అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకా ఫైనాన్షియల్ సర్వీసెస్ అయితే చెప్పనే అవసరం లేదు. ఎన్బిఎఫ్సిస్ కానీ, ఏఎంసీస్ కానీ, ఏవైనా ఫైనాన్షియల్ సర్వీసెస్ తో కానీ వచ్చినట్లయితే వాటిని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ లాజిస్టిక్స్ లైక్ పోర్ట్స్ కానీ, రైల్వేస్ కి సంబంధించిన ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఐపీఓస్ ఎస్ఎంఈస్ కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే హెల్త్ కేర్ అండ్ ఫార్మా, ఇది కూడా అంటే హాస్పిటల్స్ కానీ, డయాగ్నోస్టిక్ సెంటర్స్ సంబంధించిన ఎస్ఎంఈ ఐపీఓస్ కానీ, లేకపోతే నార్మల్ ఐపీఓస్ కానీ, మెయిన్ బోర్డ్ ఐపీఓస్ ని కానీ మీరు చెక్ చేసుకోవచ్చు. అలానే టెక్నాలజీ, హెల్త్ కేర్, లాజిస్టిక్స్, అలానే మనకి ఏఏ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇవి చాలా లైమ్ లైట్ లో మనకి కనిపిస్తున్నాయండి. సో ఇలాంటివి మనకి నెక్స్ట్ 6 months నుంచి, ఎందుకంటే మార్కెట్స్ ఇప్పుడు మళ్ళీ రీబౌండ్ అవుతూ ఉన్నాయి కాబట్టి పాజిటివిటీ వస్తుంది. సో యూ కెన్ సీ మెనీ ఐపీఓస్, ఎస్ఎంఈ ఐపీఓస్ ఆర్ ఫ్లడింగ్ అవుట్. బట్ అగైన్ మీకు ఏమైనా డౌట్స్ కానీ, ఏదైనా మీకు ఎందులో ఇన్వెస్ట్ చేయాలనే క్లారిటీ కావాలన్నా మేము ఉన్నాము. అలానే ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళని ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. బట్ డోంట్ గో ఫర్ లైక్ లిస్టింగ్ గెయిన్స్ కోసం కాకుండా, మీకు ఆ బిజినెస్ నచ్చితే ఆ బిజినెస్ తో మీరు ట్రావెల్ చేయాలి యాజ్ ఎ ఓనర్ గా అనుకుంటే 5-10 years డెఫినెట్లీ ద ఐపీఓస్ విల్ గివ్ యూ అ వెరీ బిగ్ వెల్త్ క్రియేషన్.